ఒక చిన్న అమ్మాయి, ఒక రహస్యమైన పిట్ట. ఆమె జీవితాన్ని మార్చిన ఒక ప్రశ్న ఏమిటో తెలుసా? ఒక చిన్న గ్రామంలో సీత అనే చిన్నారి ఉండేది. అందరూ నిద్రలో మునిగిపోయారు. కానీ సీత మాత్రం ఇంకా మేల్కొనే ఉంది. ప్రతి రాత్రి ఆమె ఇంటి ముందు ఉన్న చెట్టు కింద కూర్చొని చందమామను చూస్తూ, చందమామ, నువ్వెందుకు నన్ను చూస్తున్నావు అని అనుకునేది. ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక విచిత్రమైన కాంతి మెరిసింది. అది నక్షత్రం కాదు, ఇంకేదో చాలా వింతగా ఉంది. ఆ కాంతి నెమ్మదిగా దిగుతూ సీత దగ్గర ఆగింది. అది ఒక బంగారు పిట్ట. పిట్ట మెల్లగా అడిగింది, సీత, చందమామ దగ్గరకు రావాలంటే ముందు నువ్వు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అదేమిటంటే నిజం చెప్పడం. నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? సీత గుండె బలంగా కొట్టుకుంది. ఒకసారి అమ్మకు చెప్పిన అబద్ధం గుర్తుకు వచ్చింది. కాసేపు మౌనంగా ఉండిపోయింది. కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. కొంతసేపటి తర్వాత సీత ధైర్యంగా అంది, అవును, నేను ఒకసారి అబద్ధం చెప్పాను, కానీ ఇక చెప్పను. అంతే, పిట్ట ఒక్కసారిగా ప్రకాశించింది. నిజం చెప్పేవాళ్ళే అర్హులు అని అంది. నిజం చెప్పినందుకు నువ్వే ఎంపికయ్యావు అని అంది. వాళ్ళిద్దరూ ఆకాశంలోకి ఎగిరారు. నక్షత్రాల మధ్య ఒక అద్భుతమైన ప్రయాణం మొదలయ్యింది. అలా పయనిస్తూ చందమామ దగ్గరికి చేరుకున్నారు. చందమామ దగ్గర ఒక రహస్య తలుపు కనిపించింది. ఇదేమిటి అని సీత అడిగింది. ఈ తలుపు అబద్ధం చెప్పిన వాళ్ళకి ఎప్పటికీ తెరుచుకోదు. సీత మెల్లగా తలుపు తాకింది. తలుపు తెరుచుకుంది. లోపల ఒక వెలుగుల ప్రపంచం. చందమామ నవ్వుతూ అన్నాడు, నిజం చెప్పే వాళ్ళకే ఈ ప్రపంచం కనిపిస్తుంది. నిజం చెప్పే ధైర్యం ఉంటే ఈ కొత్త తలుపులు వాళ్ళకి ఎప్పుడూ తెరిచి ఉంటాయి. నిజం చెప్పే ధైర్యం ఉంటే అసాధ్యమైన తలుపులు కూడా తెరుచుకుంటాయి.